తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వాలి. అమెరికా భారత్ పట్ల పూర్తిగా ఒక విద్వేష భావంతో ఉందా? భారత్ పట్ల ఒక అసూయతో, ఈర్ష్యతో రగిలిపోతోందా? అందుకే మనకి వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయా? నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా భారత్ పట్ల ఎంత ద్వేషాన్ని పెంచుకుందంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్న ఏమంటాడు? యాపిల్ సంస్థకు సంబంధించిన పెట్టుబడులు భారత్లో నేను పెట్టొద్దని చెప్పాను అని, ఆ యాపిల్ సంస్థ అధిపతితోనే నేను చర్చలు చేశాను అని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏ స్థాయిలో విషయాన్ని నింపుకొని ఉన్నాడు అన్నది. ఇవాళ ఇంకొక విషయం, తుర్కియే దేశంతో, టర్కీ అంటే ఇప్పుడు తుర్కియేగా పేరు మార్చుకుంది. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్కి ఆయుధ సహాయం చేసింది తుర్కియే, సైనిక సహాయం చేసింది తుర్కియే. అలాంటి తుర్కియే దేశంతో, మన శత్రు దేశంగా ఉన్నటువంటి తుర్కియేతో ఆయుధాలు సమకూరుస్తోంది అమెరికా. ఆయుధ సంపత్తి పెంచడానికి వాణిజ్యం చేస్తోంది. అంటే పరోక్షంగా మద్దతు తెలియజేసినట్టే తుర్కియేకి, పాకిస్తాన్కి మన మీద యుద్ధం చేయడం కోసం. చాలా క్లియర్ కదా పిక్చర్. ఇక్కడ ఎలాంటి సాయం చేస్తుందో ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. $304 మిలియన్ విలువైన క్షిపణులను విక్రయిస్తోంది. అంటే F-16 యుద్ధ విమానాలని ఆల్రెడీ అది సమకూర్చేసింది అమెరికా తుర్కియేకి. ఇప్పుడు ఆ యుద్ధ విమానాల్లో సైడ్ విండర్ క్షిపణులు చాలా కీలకం. గాల్లో యుద్ధాలు చేసేటప్పుడు, యుద్ధ విమానాలు గాల్లో యుద్ధం చేసేటప్పుడు ఈ క్షిపణులు అనేవి చాలా గొప్ప ప్రభావంతం చూపిస్తాయి. అలాంటి క్షిపణులను అమ్మింది తుర్కియేకి. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తుర్కీ ఏమో ఆయుధ సామాగ్రి మొత్తం అమెరికా నుంచి కొంటుంది. ఈ కొన్నటువంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చి యుద్ధం చేపిస్తుంది భారత్ మీద. పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ అమెరికా డైరెక్ట్గా మన మీద ఎలాగూ యుద్ధం చేయలేదు, పాకిస్తాన్తో కూడా సంబంధాలు పెట్టుకుని పాకిస్తాన్తో కలిసిపోయి మన మీద యుద్ధానికి రాదు. రెండు దేశాల మధ్య సమస్యను నేను పరిష్కరిస్తున్నాను. భారత్ పాకిస్తాన్ మధ్య అసలు యుద్ధం ఆపింది నేనే. భారత్ పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నిద్రలేని రాత్రిని గడిపి ఈ రెండు దేశాలను నేను కలుపుతున్నాను అని చెప్పుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పైకి నవ్వుతూ, పైకి ప్రేమ చూపిస్తూ మన మీద పూర్తిగా ద్వేషంతో రగిలిపోతూ ఉంది అమెరికా అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ తుర్కియే ఆయుధాలు, తుర్కియే సైనిక సహాయంతో మన మీద యుద్ధం చేస్తుందంటే అవి అమెరికా నుంచి వచ్చాయంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భారత్తో నేను డైరెక్ట్గా యుద్ధం చేయలేను కాబట్టి ఇలాంటి దేశాలకి మనం సాయం చేసి భారత్ మీద ఉసిగొలుపుదామనే కదా. క్లియర్గా అర్థమవుతుంది. మొన్న యాపిల్ సంస్థ పెట్టుబడుల గురించి మాట్లాడినా, ఇప్పుడు యుద్ధ సాయం చేసినా చాలా క్లియర్గా అర్థమవుతుంది అమెరికా మన పట్ల పూర్తిగా ద్వేషంగా ఉంది. రోజు రోజుకి విషయాన్ని నింపుకుంటుంది. మన మీద డైరెక్ట్గా యుద్ధం చేయలేదు కాబట్టి ఇలాంటి వాటితో చేపించి ఇప్పటికే మనం అగ్ర దేశాలకు పోటీనిస్తున్నాం చాలా విషయాల్లో. సో ఎక్కడ మనకి ఏకులా మేకులా తయారవుతుంది భారత్. కాబట్టి దీన్ని డౌన్ చేయాలన్న ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తుందండి. అందుకే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. మనం తుర్కియేతో పూర్తిగా ఒక శత్రు దేశంగా మనం భావించేశాం. ఇప్పటికే దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు అన్నీ కూడా పూర్తిగా తెంచేసుకుంటున్నాం. అక్కడి నుంచి వచ్చే యాపిల్స్ కావచ్చు, అక్కడి నుంచి వచ్చే సిమెంట్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, సహజవాయువులు కావచ్చు, ముత్యాలు కావచ్చు, వీటన్నిటిని మనం తెంచేసుకున్నాం. తుర్కియే నుంచి దిగుమతులన్నీ కూడా మనం తెంచేసుకుంటున్నాం. అలాంటి తుర్కియేకి అమెరికా సాయం చేసి ఆ ఆయుధాలతో పాకిస్తాన్ ద్వారా మన మీద యుద్ధం చేస్తుందంటే అమెరికా భావన చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అమెరికా మన శత్రు దేశాలకు చేస్తున్నటువంటి ఆయుధ సాయం కావచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.